సంస్కృతి సంపద యూట్యూబ్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 472వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా ఆర్థిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమంజలి. యథావిధిగా ధార్మికము ఆధ్యాత్మికము మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉన్నారండి. అత్యంత ధనికులు, మధ్య కుటుంబీకులు, దరిద్రులు. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ధనికులు, దరిద్రులు అనుకుంటే ఇంకా సులభంగా అర్థమవుతుంది. దీనికి ఆధారం ఏమిటి? దీనికి ఆధారము ధార్మిక జగత్తులో ఎక్కడ చర్చ జరగదండి. దీనికి ఆధారం ఎక్కడ చర్చ జరుగుతుందా చెప్పండి? జరగదు. మీరు ఈ పనులు చేసినట్లయితే, ఈ కుళ్ళు పనులు వదలకపోయినట్లయితే మీరే రేపు రాబోయేటువంటి జన్మలో దరిద్రులుగా పుడతారు అని ఎవరైనా చెప్పారా? అలా చెప్పి ఉంటే ప్రపంచం మారిపోయేది కదా. ఏం చెప్తున్నారు? మీరు ఎలాగైనా నడుచుకోండి, ఫలానా వ్రతం చెయ్యండి, ఫలానా గంగలో స్నానం చెయ్యండి, లేకపోతే ఫలానా యజ్ఞం చెయ్యండి అంటే స్థూలంగా మీకు చేసేటువంటి ప్రక్రియలను మాత్రమే తెలియచేస్తున్నారు. కానీ ఈ యొక్క దాగి ఉన్న నిగూఢ రహస్యాలు ఏవైతే ఉన్నాయో, అసలు నిజంగా ఏ కారణంగా మనిషి చాలా గొప్ప ఇంటి జన్మలో పుడుతున్నాడండి. పుట్టగానే 100 మంది పరిచారికలు, అన్ని పనులు చేయడానికి అన్ని సమృద్ధిగా ఉంటారు. లేకుండా ఒకడు రోడ్డు మీద అడుక్కునేవాడు ఇంట్లో పుడుతున్నాడు, ఒకడు మధ్యస్థంగా ఏదో చిన్న కుటుంబంలో పుడుతున్నాడు. దీనికి ఆధారము భగవంతుడు మనకి ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుంటే మనకి చెప్తున్నాడు, నీ ఆత్మలో నీవు చేసిన నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట, పాప కర్మల ఫలితము ఆధారముగా దాని యొక్క పరిణామము, కాన్సిక్వెన్సెస్ అంటాం చూసారా, దాని ఆధారంగా నీ ఆత్మలో చెడు సంస్కారాలు, మంచి సంస్కారాలు, దాన్నే ఆధ్యాత్మికంగా 3 రకాలుగా సాత్విక ప్రధాన సంస్కారాలు అంటే సాత్విక సంస్కారాలు, రాజసిక సంస్కారాలు, తామసిక సంస్కారాలు. ఇప్పుడు మనం ఈ శరీరము ఇప్పుడు వర్తమానములో అందరూ ఆత్మజ్ఞానాన్ని మర్చిపోయారండి. అసలు ఆత్మజ్ఞానం లేరు. భగవంతుడు అందుకనే వచ్చి ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఆత్మజ్ఞానాన్ని మర్చిపోయి దైహిక భ్రాంతిలోనే ఉన్నాం కాబట్టి దైహిక భ్రాంతిలో విషయ వికారాల వలయము, ఇంద్రియ సుఖం కోసం ఆరాధన, ఆవేదన, ఆరాటము, దైహిక భ్రాంతిలో మనం తప్పుడు పనులే చేస్తున్నాం. దేహ భ్రాంతిలో చేసే పనులన్నీ కూడా అసత్య మార్గంలో చేసే పనులే, అధర్మ మార్గంలో చేసే పనులే. ఎందుకంటే ఆత్మ సంస్కరించబడట్లేదు. ఆత్మ సంస్కారం చేసుకోవడమే జీవిత లక్ష్యమని భగవద్గీత చెప్తోంది. అందుకని ఇక్కడ సంస్కార పరివర్తన గుర్తుపెట్టుకోండి. సంస్కారాలు పరివర్తన చేసుకోకపోయినట్లయితే మీరు ఏదైతే సుఖాలు, సంతోషం అనుకుంటున్నారో, బ్రహ్మాండమైన జీవితం గడుపుతున్నాను అని అనుకుంటున్నారో, అది కేవలం 1 జన్మకి మాత్రమే పరిమితము. అర్థమైందండి? ఈ విధంగా మనం మామూలుగా కర్మల గుహ్యగతి అంటాడు గీతలో. కర్మణో హి అపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణ, అకర్మణశ్చ బోద్ధవ్యం, గహనా కర్మణో గతి అంటాడు. అర్థమైందండి? గహనా కర్మణో గతి అంటాడు. 4వ అధ్యాయంలో వస్తుంది, 33వ శ్లోకం మీద వస్తుంది. అర్థమైందండి? అంటే అత్యంత గుహ్యమైనది కర్మల గుహ్యగతి అంటే కర్మ సిద్ధాంతం అనేది చాలా లోతైనది అంటున్నాడు కదా. అలాంటప్పుడు మనం దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఈ 1 జన్మకే మనం ఏదైతే సుఖం అనుభవం చేస్తున్నామో చేసుకున్నట్లయితే మనం ఏంటంటే ఒక పెద్ద భయంకరమైన తప్పిదం ఏం చేస్తున్నామంటే జన్మరాహిత్యం, తర్వాత జన్మ ఏమి ఉండదు అనుకుంటున్నాం. ఖచ్చితంగా జన్మ ఉంటుందండి సంస్కారాల అనుగుణంగా. ఎందుకంటే భగవాన్ ఉవాచకి మించినటువంటి ఉవాచ ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదన్న సంగతి గమనించండి. అందువల్ల సంస్కార పరివర్తన అనివార్యము, తప్పకుండా చేసుకోవాలి. అది కేవలం ఆధ్యాత్మిక దృష్టికోణంలో మీరు అర్థం చేసుకున్నప్పుడే ఈ జీవితం మారుతుంది. ఇది కాలం యొక్క పిలుపు, సమయం యొక్క పిలుపు, భగవంతుడి యొక్క పిలుపు. కాల్ ఆఫ్ టైమ్ అండ్ కాల్ ఆఫ్ గాడ్ అంటారు. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. ఒకవేళ మీరు దీన్ని విస్మరించినా, తేలికగా తీసుకున్నా
చివరి సమయంలో మీరు చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. ఇక్కడితో ఆ అంశానికి మనం ఫుల్ స్టాప్ పెట్టుకొని గత ఎపిసోడ్లో మనము ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్ మంత్రాన్ని చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఒక గీతా శ్లోకాన్ని మీ ముందు ఉంచుతున్నానండి. అది 18వ అధ్యాయంలోని 17వ శ్లోకము, మోక్ష సన్యాస యోగంలోని 17వ శ్లోకము. ఈ శ్లోకం మనకి ఏం చెప్తుందంటే, 2 పనులు నువ్వు కానీ చేసినట్లయితే, 2 కర్తవ్యాల్ని చాలా సిన్సియర్గా చేసినట్లయితే నీవు ఏమైంది, నీ యొక్క కార్మిక అకౌంట్ ఏదైతే ఉందో అది బాగుంటుంది, నీ జన్మ శ్రేష్టంగా ఉంటుంది అంటాడు. ఏమిటంటే ఆ 2 పనులు ఏమిటో చూద్దాం ఒక్కసారి. ఈ శ్లోకంలో ఏం చెప్పాడో 2. 18, 17 రాసుకునేవాడు రాసుకోండి. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే, యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి న ఇమాం లోకాన్ న హంతి న నిబధ్యతి అన్నాడు. ఇక్కడ హంతి న నిబధ్యతే, హత్వా అన్నాడు. హత్వాపి ఇమాన్ లోకాన్, ఈ లోకాలన్నింటినీ తుదముట్టించిన నీ యొక్క ఆత్మ అశుద్ధి కాదు అంటున్నాడు. దాని కొంచెం మనం భాష్యకారులు ఆ విధంగా వ్రాసుకున్న దాన్ని కొంచెం కరెక్షన్ ఇచ్చుకుంటే మనకు అది ఏంటి, హత్య ఏమిటి, లోకాలని తుదముట్టించడం ఏమిటి, అయినప్పటికీ కూడా నీకు ఏమి అవ్వదు అనడం ఏమిటి, ప్రపంచాన్ని నువ్వు నాశనం చేసినా కూడా నీకు ఏమి అవ్వదంటాడు ఏమిటి, భగవంతుడు ఈ విధంగా చెప్పొచ్చా, ఆలోచన వస్తుంది. ఒక్కసారి దీన్ని పరిశీలిస్తే తత్వములోకి వెళ్ళాలి. తత్వములోకి వెళితేనే దీనిలో ఉన్నటువంటి వాస్తవిక భావం మనకు అర్థమవుతుంది. ఇక 2 పనులు ఏంటంటే, యస్య నా అహంకృతో భావో, ఇది ఏదైనా కర్మలు చెయ్యండి, నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావనని విడిచిపెట్టి చేయాలంట. అర్థమైందా? నేను చేస్తున్నాను కాదు, నేను పోగేసుకున్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దానికి ఏం చేస్తోంది, అది గుణాలలోకి మన ప్రకృతి తీసుకొస్తుంది కదా, ఆ గుణాలను నిర్ధారిస్తోంది. సాత్విక, రాజసిక, తామసిక. ఆ గుణాల ఆధారంగా నీ కర్మలు శ్రేష్టంగా ఉంటాయి, మధ్యస్థంగా ఉంటాయి, లేకపోతే కనిష్టంగా ఉంటాయి. దానికి అనుగుణంగా చేస్తావు. నీ సంస్కారాలు మారితే, నీ యొక్క సంస్కారాలు సాత్విక ప్రధానంగా హయ్యెస్ట్ లెవెల్కి మారితే నీ యొక్క గుణాలు బాగుంటాయి, నీ కర్తవ్యాలు బాగుంటాయి, నీ కర్మలు బాగుంటాయి. అందుకనే ఫస్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, నేను చేస్తున్నానన్న కర్తృత్వ భావాన్ని త్యజించాలి అంటున్నాడు. నా అహంకృతే భావో అన్నాడు కదా. అహంకారంతో నేనే చేస్తున్నా, నువ్వేమి చేయటం లేదు, నీ గుణాలు నీతో చేయిస్తున్నాయి. నీ ప్రకృతి యొక్క స్థితి స్థాయి నిన్ను ఆ విధంగా పాడు కర్మలు, చెడు కర్మలు, మంచి కర్మలు చేయిస్తున్నాయి. అర్థమైందండి? తర్వాత 2వది ఏమిటన్నాడు, బుద్ధిర్యస్య న లిప్యతే, నీ బుద్ధి అనేది ఇందులో చిక్కుకోకూడదు. దేంట్లో చిక్కుకోకూడదు, నీవు చేసినటువంటి కర్మలలో చిక్కుకూడదు. కర్మలలో చిక్కుకోవడం అంటే ఏంటి, కర్మ ఫలితం ఆధారంగా నువ్వు కర్మలు చేయటం అనేది అందులో చిక్కుకోవటం. ఎప్పుడైతే నువ్వు అందులో చిక్కుకుంటావో అది కర్మ బంధనంలోకి లీడ్ చేస్తుంది. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే, ఈ 2 పనులు గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? బుద్ధి చాలా పదునుగా ఉండాలి, బుద్ధిని మనం షార్ప్గా చేసుకోవాలి. 84 లక్షల జీవరాశుల్లో భగవంతుడు మనిషికి మాత్రమే బుద్ధినిచ్చాడు. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఇది మనకు బుద్ధి నిర్ణయిస్తుంది. ఆ బుద్ధినేత్రాన్ని కానీ మనం మూసుకున్నట్లయితే మనము ఈ విధంగా రాబోయేటువంటి స్వర్గంలో అడుగు పెట్టలేము. గుర్తుపెట్టుకోండి. యస్య నాహంకృతో కృతే భావో, యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే, ఏమంటున్నాడు ఇక్కడ, హత్వాపి న ఇమాం లోకాన్ న హంతి న నిబధ్యతే. అంటే నువ్వు లోకాలనందరినీ తుదముట్టించినప్పటికీ కూడా నీవు ఆ బంధనములోకి చిక్కుకోవు అని ఈ శ్లోకం అండి. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏమొస్తుంది, ఈ ఫిజికల్గా చంపడం ఏమిటి? ఒకవైపున నీకు అహంకారం ఉండకూడదు, నీ బుద్ధిని అందులో చిక్కుకోకుండా చెయ్యాలి. ఆ 2 మంచి పనులు కదా. ఆ 2 మంచి పనులు చేసినప్పుడు ఈ యొక్క లోకాలను తుదముట్టించడం ఏంటి? ఇక్కడ భౌతిక అర్థంలో మనం భాష్యకారులు ఆ విధంగా మనకి బాగా రాశారు, నూరిపోశారు. ఏం చేశారు, అందరినీ నువ్వు చంపవయ్యా, యుద్ధము చెయ్యి, ఈ విధంగా యుద్ధం చేసి ఎంతమందిని చంపినా నీకు ఏమి అవ్వదు, ఎందుకంటే నీవు నిమిత్త భావంతో చేస్తున్నావో
కర్తృత్వ భావాన్ని విడిచిపెట్టి చేస్తున్నావు, బుద్ధిని అందులో దూర్చి చేయటం లేదు, కర్మ ఫలితాన్ని విడిచిపెట్టి చేస్తున్నావు. ఇక్కడ ఫిజికల్ గా చంపడం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇందులో ముఖ్యంగానండి 205 శ్లోకాలండి. మీరు ఆధ్యాత్మిక దృష్టికోణములో, తత్వజ్ఞాన కోణములో కానీ మీరు అర్థం చేసుకుంటే అర్థమైందండి. 205 శ్లోకాల లిస్ట్ ఉంది నా దగ్గర. అందులో నీవు నీ యొక్క ఇంద్రియాలని అదుపాజ్ఞలో పెట్టుకో, నీ మనసుని బుద్ధిని కంట్రోల్ చేసుకో, విషయ వికారాల వలయం నుండి బయటికి రా, ఇంద్రియ సుఖాల నుండి బయటికి రా. ఇంద్రియ సుఖాలు కేవలం ఒక జన్మకి మాత్రమే నీకు పరిమితమో. ఆత్మశుద్ధి మీద పెట్టు. ఆత్మలో ఇప్పటికే పాడైపోయి కుళ్ళిపోయింది, నీవు ఏమి చేయటం లేదు, నేను చేస్తున్నాను అన్న భావాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. ఎంత చక్కగా ఉందండి. దీని విశ్లేషణలో ఒకటి మీకు అద్భుతమైనటువంటి ఒక శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. 2 శ్లోకాలు. 5వ అధ్యాయంలోని 8, 9 అండి. అందులో ఏం చెప్తాడంటే, ఇంద్రియాలు వాటంతటా పని చేస్తున్నాయి, నీకేమి సంబంధం లేదు. నీవు ఎట్లా ఉన్నావు? కర్మాతీత స్థితిలో ఉన్నావు. పరమాత్మతో రాజయోగ ప్రక్రియ ద్వారా పరమాత్మతో నీ బుద్ధియోగాన్ని జోడించి ఉన్నావు. ఈ బుద్ధి ఇందులో కర్మ ఫలితంలో చిక్కుకొని ఉండటం లేదు. అదేవిధంగా నేను చేస్తున్నానన్న కర్తృత్వ భావన కూడా నువ్వు విడిచిపెట్టావు. 5వ అధ్యాయంలోని 8, 9 రాసుకోండి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహుణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణింద్రియార్దేభ్య. తర్వాత ఏమన్నాడు? ఇంద్రియాణింద్రియార్దేషు వర్తంత ఇది ధార్యన్. ఇంద్రియాలు ఇంద్రియ విషయాల మీద ఫోకస్ చేసుకుంటూ ఆ పనులన్నీ చేస్తున్నాయి, నీకే సంబంధము లేదు. అది ఏమిచ్చాడు మీనింగు? నేను ఏమి చేయడం లేదు, నేను చూస్తూ వింటూ తింటూ నడుస్తూ ఇవన్నీ ఇంద్రియాలే చేస్తున్నాయి అని ఒక రాజయోగి భావిస్తాడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకు ముఖ్యంగా ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ విశ్లేషణ కూడా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, ఇక్కడ యుద్ధం అనే సంగతి తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే మనం భగవద్గీత అంటేనే యుద్ధరంగంలో, కురుక్షేత్ర యుద్ధ మైదానంలో కౌరవులు పాండవులు వ్యవహారము, యుద్ధం జరిగింది. భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క రూపంలో వచ్చి భగవద్గీతను వినిపించాడు. తర్వాత అర్జునుడు వారి మాటలు విన్నాడు, యుద్ధం చేశాడు, మారణకాండ సృష్టించాడు. ఇదంతా జరిగింది కదా. ఇదంతా యథార్థం కాదంటున్నాడు భగవంతుడు. నేనేం చెప్పలేదు అలాగంటున్నాడు. అందుకని ఇక్కడ 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? మనుష్యాణం సహస్రేషన్ ఒక మాట అనేసేసి తను ఆ బాధ్యత నుంచి తప్పించుకున్నాడు. ఎక్కడైనా మీకు యుద్ధము అన్న పదం వచ్చినా, సంగ్రామం అన్న పదం వచ్చినా, రణం అన్న పదం వచ్చినా, ఈ విధంగా హత్వ అన్న పదవి వచ్చినా, హత్య హంతకుడు అన్న పదం వచ్చినా మీరు యుద్ధంలోకి వెళ్ళిపోతున్నారు ఒక్కసారి. అర్థమైందండి? ఇక్కడ ఏమంటున్నాడు? ఇంద్రియాలు చేస్తున్నాయి, నాకే సంబంధం లేదు, నేను పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నాను. ఈ విధంగా ఇంకొక శ్లోకం చూసిన ప్రకృతే క్రియమ 3వ అధ్యాయం 27వ శ్లోకము. అంటే నేనేమి చెయ్యటము లేదు అన్నప్పుడు యుద్ధం కూడా నాకు అప్లై కాదు. అర్థమైనప్పుడు యుద్ధం అంటే ఏంటో దాని ఆధ్యాత్మిక రహస్యంలో పెడితే అప్పుడు అది స్పష్టమవుతుంది. అర్థమైందండి? అప్పుడు 205 శ్లోకాలని చెప్పాను కదా. విషయ వికారాల బయల నుండి బయటికి రానైనా దాన్ని ఛేదించని భగవంతుడు చెప్పాడు. ఇప్పుడు 574లో 205 అంటే ఎంత పర్సెంట్? సుమారు 40% శ్లోకాలు ఆ విధంగా దాన్ని సమర్థిస్తూ ఉన్నాయి. ఇక్కడ కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణిచ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మ కృత్ అన్నాడు. దీని మీనింగ్ ఏంటి? కర్మలో అకర్మను చూసేవాడు. కర్మలో అకర్మ అంటే మనం చెప్పుకున్నాం ఇదివరకే. నువ్వు కర్మ చేస్తున్నావు కానీ ఆత్మక దృష్టిలో కర్మ చేస్తున్నావు, పరమాత్మక స్మృతిలో చేస్తున్నావు. అది కర్మ బంధనంలోకి లీడ్ అవ్వటం లేదు. ఆ కర్మ వల్ల నీ యొక్క ఆత్మలో ఉన్న కుళ్ళు కడగబడుతుంది కానీ ఆ కుళ్ళు ఇంకా పెరగదు. అదన్నమాట అక్కడ కర్మ బంధనం అంటే. అతడే జ్ఞాని. ఏమిటంటాడు? బయట కర్మ జరుగుతుంది, లోపల కర్తృత్వ భావన లేదు. అర్థమైందండి? ఇప్పుడు మనకి మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు? నా హంతిన నిబధ్యతే. ఏమన్నాడండి? హత్వాపి నా ఇమాన్ లోకాన్ నా హంతి నా నిబధ్యతే. ఈ విషయంలో మనకి దేనితో యుద్ధం చేయమని చెప్పాడు? దేనితో యుద్ధం చేయమని చెప్పాడు? విషయ వికారాల మీద మీకు యుద్ధం చేయమని చెప్పాడు. దేహాభిమానం మీద యుద్ధం చేయమని చెప్పాడు. అందుకని మీకు ఒక
3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉన్నటువంటి 3 శ్లోకాలు మీ ముందు ఉంచుతున్నానండి. ఏమంటున్నాడండి? అంతర్గత శత్రువుల మీద యుద్ధము. అంతర్గత శత్రువుల మీద యుద్ధము. 3వ అధ్యాయంలో 37 ఏం చెప్పింది? రాసుకునేవాడు రాసుకోండి. 37 నుంచి 37, 38, 39, 40, 41 ఈ 5 శ్లోకాలు నేను చెప్పను, మీరు రాసి పెట్టుకొని చదువుకోండి. యుద్ధం ఎందుకు, దేని మీద చేయమంటున్నాడు? శత్రువుల మీద యుద్ధం చేస్తాం. శత్రువులు అంటే ఎవరు? అంతే కదండి, శత్రువుల మీద చేస్తాం కానీ మన బంధువుల మీద, మిత్రుల మీద చేస్తామా? సంబంధికుల మీద చేస్తామా? ఎవరినైతే మన శత్రువులుగా అనుకుంటామో ఆ విధంగా చేస్తాం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశను మహాపాప్మ విద్యేన ఇహ వైరిణం అన్నాడు. వైరి అంటే శత్రువు, ఇహ అంటే ఈ లోకములో. తెలుసుకో నాయనా, కామము క్రోధము ఈ 2 పరమ శత్రువులు. కాబట్టి దీనిని నీవు విడిచిపెట్టు. ఎందుకంటే ఇది నిన్ను స్వర్గములోకి రాకుండా చేస్తుంది. ఎందుకంటే ఏం చెప్పాడు ఇక్కడ? రజోగుణ సముద్భవ అన్నాడు. రజో అంటే రజో వాళ్ళు రారు కదా, రజో వాళ్ళు ద్వాపరయుగంలోకి వస్తారు, తమో వాళ్ళు కలియుగంలోకి వస్తారు. అర్థమైందండి? అదేవిధంగా 16వ అధ్యాయంలో ఇక్కడ కామము క్రోధం చెప్పాడా? లోభము గురించి ఎక్కడ చెప్పాడు? ఈ కామ క్రోధ లోభాలు నరకానికి ద్వారాలు. ఏ శ్లోకంలో చెప్పాడు? ఇప్పటికే మనం చెప్పుకున్నాం అనేక మార్లు. 16వ అధ్యాయంలోని 21వ శ్లోకము. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అన్నాడు. నీకు వచ్చేసి ఉంటుంది ఈ శ్లోకము, ఎందుకంటే ఎన్నో వారు రిపీట్ చేశారు, తెలుసుకోవాలి కూడా. కామ వికారము అంటే లైంగిక వాంఛలు, ఇంద్రియ సుఖాలను అనుభవం చేసేటువంటి కోరికలు, ఈ 2 వస్తాయి. కామం అంటే ఈ 2 వస్తాయి. క్రోధం అంటే మనకు తెలుసును, లోభం అంటే మనకు తెలుసును. అర్థమైందండి? మనకు అవసరమైందా? ఎంతవరకు అవసరమైంది? ఈ జీవితానికి నాకు, నా భార్యకి, పిల్లలకి సరిపోయేంత మనం సంపాదించుకోవాలి. పొట్ట కోసం సంపాదించుకోవాలి, కానీ పెట్టె కోసం సంపాదించుకుంటున్నాం. ఇది మనకి ఏవి రావు. మన కూడా ఏ వస్తాయి? మన సంస్కారాలు వస్తాయి. దాని మీద మనం ఫోకస్ చేయాలి అని అనేక శ్లోకాల్లో భగవంతుడు చెప్పాడు. ఇప్పటికే మనం చర్చించుకున్నాం. అందుకని ఈ త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామః క్రోధ తదా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేతి. 3టిని విడిచిపెట్టవయ్య. భగవాను వాచ గుర్తుపెట్టు. భగవంతుడు సత్యం అన్నప్పుడు భగవాను వాచ కూడా సత్యమే. భగవంతుడు సత్యం అండి, భగవాను వాచ మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఈ రోజున వ్యవహారం నడుస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ విషయ వికారాలన్నిటి కలిపి ఒక 2 శ్లోకాలు చెప్పాడు. ఏమిటంటే అన్ని శ్లోకాలు కలిపి ఏం చెప్పాడు? 2వ అధ్యాయంలోని 62, 63. జాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నాడు. ఈ విషయ వికారాల వలయం నుండి నువ్వు బయటికి రావయ్యా, దానికోసం నేను వచ్చాను. నువ్వు విషయ వికారంలో ఉంటూ నిన్ను సమర్థించడం కోసం రాలేదు. ఈ విషయ వికారాల వలయం ఇంకా పడు, ఇంకా దూరు, ఇంద్రియ సుఖాన్ని అనుభవం చెయ్యి, దానికోసం నువ్వు ప్రార్థన చేసావు, నేను దానికోసం వచ్చాను అనటం లేదండి. ఆత్మశుద్ధి చేయడం కోసం భగవంతుడు వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. అందుకనే మిగతా వాళ్ళు యోగులు రాశారు కదా, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏ ఊహాలోకంలో వెళ్ళిపోయాము. భగవంతుడు అంటున్నాడు, నేను అటువంటిది ఏమీ చెప్పలేదు. ఇది నిజమైన కురుక్షేత్ర యుద్ధం అంటే ఏంటి? నీలో ఉన్నటువంటి మనోవికారాలు, నీలో ఉన్నటువంటి అసుర గుణాలతో, అవగుణాలతో నీవు పోరాడు నాయనా. దానికి నేను తోడుగా ఉండి నీకు అన్ని కూడా నేను మంచి సరైన మార్గంలో పెడతాను. బయట శత్రువుని జయించడం కన్నా మనసులోని కామ క్రోధ లోభాలను జయించటం గొప్ప యుద్ధం అంటున్నాడు. గీత హింసను సమర్థించే గ్రంథము కాదు, హింసకు మూలమైన వికారాలను నాశనము చేసే గ్రంథము. హింసకు మూలమేంటి? వికారాలు. ఎందుకు చేస్తున్నాడు? క్రోధము. వాడు చంపుతున్నాడు. ఈ క్రోధాన్ని తగ్గించడం ఏమవుతుంది? హింస ఉండదు. అదే ఆంతరిక శత్రువుల్ని ఈ కామ క్రోధ లోభం అహంకారాల మీద యుద్ధం అంటున్నాడు. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? చాలా అద్భుతమైన మహావాక్యం అండి. హింసకు మూలమైన వికారాలను నాశనము చేసే గ్రంథము గీతలో యుద్ధము భౌతిక యుద్ధము కాదు, అంతర్ముఖ యుద్ధము. అర్థమైందండి? భగవద్గీతను చాలా మంది యుద్ధ మూవీలో చెప్పబడిన గ్రంథము కాబట్టి ఇది భౌతిక యుద్ధాన్ని సమర్థిస్తుందని భావిస్తున్నారు. కానీ గీత యొక్క లోతైన తాత్విక సందేశము ఇది ఖడ్గ యుద్ధము కాదంటే అండర్లైన్ చేసుకోండి. చాలా మంచి వర్డ్ నేను అండర్లైన్ చేసుకున్నాను. ఇది ఖడ్గ యుద్ధము కాదు.
మనుషుల్ని చంపే యుద్ధము కాదు, గురించి కాదు, చైతన్య యుద్ధము, ఆత్మ పరమాత్మతో సంయోగము ద్వారా ఆత్మలో ఉన్న వికారాలను జయించేటువంటి యుద్ధము. అర్థమైంది. ఇక్కడ ఒక అతిశయోక్తి వాడాడండి. దాని గురించి అద్భుతమైన వివరణ నేను నోట్ చేశాను, దయచేసి గమనించండి. ఈ శ్లోకములో ఏముందంటే, ఈ శ్లోకములో ఒక్కసారి ఈ శ్లోకాన్ని మీ ముందు పెడతానా. ఇక్కడ హత్వాపి న ఇమాన్ లోకాన్ అంటే అన్ని లోకాలని తుదిముట్టించినప్పటికీ కూడా, సర్వలోకాలను తుదిముట్టించినప్పటికీ కూడా నీకేమవ్వదంట. ఇది ఏమన్నా సాధ్యం అండి? ఇప్పుడు కలియుగంలో ఎవరినైనా మర్డర్ చేస్తే ఊరుకుంటారండి? భగవంతుడు మా గీతలో చెప్పాడండి, అందరినీ చంపుకుంటా వెళ్ళిపో, నీకేమీ కాదని చెప్పాడు అంటే ఒప్పుకుంటారా? నిజంగా భగవంతుని మనము అవమానిస్తున్నామా, హింసిస్తున్నామా, భగవంతుని తక్కువగా చేసి చూస్తున్నామా, భగవంతుని మాటలకు మనం విలువనిస్తున్నామా? ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇది అతిశయోక్తి అని ఒక పదం వాడాడు ఇక్కడ. స్ట్రాంగ్ స్పిరిచువల్ ఎగ్జాగరేషన్ అంట. ఒక్కసారి ఆ ముక్క రాసుకున్నాను, వినండి, జాగ్రత్తగా వినండి. శాస్త్రాల్లో ఒక విధమైన భాషా అలంకారం ఉంది. శాస్త్రాలలో ఒక విధమైన భాషా అలంకారము ఉన్నది. ఏమిటంటే అది అతిశయోక్తి. అతిశయోక్తి అంటే అది భాషా అలంకారం అండి. భావాన్ని బలంగా చెప్పడానికి అతిగా చెప్పడం, భావాన్ని బలంగా చెప్పడానికి అతిగా చెప్పడం. ఈ లోకాలన్నింటినీ హతమార్చినా కూడా, చూసారా ఎంత బాగా చెప్పాడు, ఈ లోకాలన్నింటినీ హతమార్చినా కూడా అంటే నిజంగా ప్రపంచాన్ని చంపమని కాదు. ఎంత పెద్ద కర్మ జరిగినట్లు కనిపించినా, అర్థం, ఎంత పెద్ద కర్మ, విషయ వికారాలను వదిలించుకోవడం అంటే మామూలు కర్మలు కాదండి. ఎంతో దృఢ నిశ్చయముతో పరమాత్మ తోడు పెట్టుకుని మనం చెయ్యాలి, మంచి కర్మలు చెయ్యాలి. ఈరోజు మంచి కర్మలు చేయడానికి ఎవరికి శక్తి లేదు. తప్పుడు కర్మలు చేయడానికి మాత్రం అద్భుతంగా, దానికి ఎటువంటి జ్ఞానం అవసరం లేదు, ఎటువంటి గురువు అవసరం లేదు. ఎంత పెద్ద కర్మ జరిగినట్టు కనిపించిన అనే భావ బలం అంటే అత్యంత ఘోరమైన కర్మ జరిగినట్టు కనిపించిన జ్ఞానికి ఏమన్నాడు, జ్ఞాని కర్త కాదు. ఎందుకంటే ఇంద్రియాలు చేస్తున్నాయి, గుణాలు చేస్తున్నాయి అన్న విషయం అక్కడ వచ్చింది. అదొక ముఖ్యమైన పాయింట్ మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవద్గీతలో స్థూల యుద్ధ విషయం కాదు అన్న విషయం అర్థమవుతుంది. ఇక్కడ లోకాలన్నింటినీ హతమార్చిన అంటే ఏమిటో చూడండి. అసలు భావము ఇది శాస్త్ర భాషలో అతిశయోక్తి అలంకారము అన్నాడు. భాషా పండితులకి ఈ విషయం బాగా అర్థమవుతుంది, నాకంటే కూడా బాగా. అతిశయోక్తి అలంకారం అన్నాడు అంటే భావాన్ని బలంగా చెప్పడానికి అతిగా చెప్పడం. దీని అర్థము ఎంత గొప్ప భయంకరమైన కర్మ జరిగినట్లు కనిపించినా ఆత్మస్థితిలో ఉన్న జ్ఞాని కర్త కాదు. నువ్వు చేసిన వాడి కాదు, కర్మబంధనంలోకి వెళ్ళవు, నీ ఆత్మ కుళ్ళదు, నీ ఆత్మ బాగుపడుతుంది, కాబట్టి అందరినీ చంపు అన్న విధంగా అక్కడ అర్థం చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. అంతర్ముఖ యుద్ధ దృష్టి, ఇది లోతైన యోగార్థం ప్రకారము. లోకాలు అంటే మనసులో ఉన్న లోకాలంట. మన మనసులోనే 5 లోకాలు ఉన్నాయంట. అర్థమైందండి? ఈ పంచవికారాల లోకము, కామ వికార లోకము, క్రోధ వికార లోకము, లోభ వికార లోకము, మోహ వికార లోకము, అహంకార వికార లోకము. ఈ 5 లోకాలని నువ్వు జయించవయ్యా, అప్పుడు నీ కర్మ శ్రేష్టంగా అవుతుంది, కర్మ బంధనంలోకి వెళ్ళదు. ఇప్పటిదాకా చేసినటువంటి దుష్ట, నీచ, నికృష్ట, భ్రష్ట, పాప కర్మల ఫలితముగా ఏర్పడినటువంటి సంస్కారాలు బాగుపడటానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ యోగ బలము ద్వారా నాశనము చేసిన జ్ఞాని కర్తగా భావించడు, బంధనము ఉండదు అంటున్నాడు. ఇక్కడ ఉపనిషత్తు, అందులో ఒక అద్భుతమైన సపోర్ట్ ఉందండి ఈ విషయానికి. కఠోపనిషత్తులో 1-2-18 రాసుకునేవాడు రాసుకోవచ్చు. కఠోపనిషత్తు 1-2-18 ఇదే విషయాన్ని గీతలో కూడా 2వ అధ్యాయంలోని 20వ శ్లోకం చెప్తోంది. ఆత్మ అవినాశి అని చెప్తోందండి. ఇదేనండి ఆత్మ అవినాశి. 2వ అధ్యాయం 20 ఇప్పటికే మనం అనేకసార్లు చెప్పుకున్నాం. నా జాయతే మ్రియతే వా కదాచిత్, నాయం భూత్వా భవితా వాన భూయ, అజో నిత్య శాశ్వతో అయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అంటాడు. శరీరం చంపబడుతుంది కానీ ఆత్మ చంపదు, చంపబడదు. అలాంటప్పుడు ఇంకా లోకాన్ని చంపడం ఏంటండి ఇక్కడ? అందుకని ఆధ్యాత్మిక దృష్టికోణం లోపించడం వలన ఇవన్నీ. ఇదే విధంగా కఠోపనిషత్తు కూడా ఏముంటుంది, నా జాయతే మ్రియతే, అదే సేమ్ వర్డింగ్స్ అండి, మీనింగ్ అంతా ఒకటేనంట. జస్ట్ ఒక
4 వర్డ్స్ తేడా వచ్చింది. నా జాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిన్ నా బభూవ కశ్చిత్ అన్నాడు. అంటే అదే మీనింగ్ చెప్పాడు. ఆత్మకు జననము లేదు, మరణము లేదు, చంపేవాడు కాదు, చంపబడేవాడు కాదు. అంటే హననము అన్నది దేహస్థాయి భావన. హననం అంటే చంపడం, అంటే దైహికంగా శరీరం మార్చుకోవడం, అది చంపడం. అది బలమైన ఉదాహరణ ఒకటి చెప్తున్నాడు చూడండి. ఒక వైద్యుడు శస్త్రచికిత్సలో అవయవాన్ని తొలగిస్తాడు. వైద్యుడు ఏం చేస్తాడు? సర్జను ఏదో ఒకటి కుళ్ళిపోయింది, అదేదో గడ్డ ఏర్పడింది అని చెప్పి ఆ యొక్క ముక్కని కట్ చేసి మొత్తం తీసి పారేస్తాడు. అంటే ఏమన్నట్టది? అది ఏమన్నట్టండి? శుద్ధి చేశాడా శరీరాన్ని? పాడు చేశాడా? అందుకని ఇక్కడ ఏం చేశాడు? బయటవాడికి అది కత్తిరించడంలా కనిపిస్తుంది, కానీ వైద్యుడికి అది రక్షణ చర్య. అలాగే జ్ఞాని వికారాలను నాశనం చేస్తాడు, హింస కాదు, శుద్ధి చేస్తాడు, ఆత్మని శుద్ధి చేస్తాడు. హింస చేస్తే ఆత్మ ఇంకా పాడవుతుంది. ఆఖరి మహావాక్యాలండి. యుద్ధము వికారాలపై యోగ యుద్ధం అంట. హననం అంటే ఏంటి? అదే హననం అనమాట. దోష నిర్మూలనం. జ్ఞాని అకర్త భావస్థితి. అకర్త కర్మలలో అకర్మ అన్నాడు చూసారు. అకర్త భావస్థితిని నేనేం చేయట్లేదు. అకర్త భావస్థితి ఫలితం ఏంటి? కర్మబంధనం నుంచి విముక్తి. ముగింపు సందేశము గీతలో హతమార్చడం అంటే మనుషులను కాదు, మనస్సులోని వికారాలను నాశనము చేయడము. మనస్సులోని వికారాలను నాశనము చేయడము. అర్థమైందండి? దీన్ని హత్వాపి నా ఇమాం లోకాన్ నా హంతి నా నిబధ్యతే అన్న విషయానికి మనం ఈ చర్చ చేయడం జరిగింది. అహంకారము లేని ఆత్మ అకర్త, అకర్తకు బంధము లేదు. ఇప్పుడు గీతలో ఇచ్చినటువంటి 18-17లో భాష్యకారులు దీనికి ఏమి రాసుకున్నారో ఒక్కసారి గమనించుకొని ఈ ఎపిసోడ్ని మనం ముగించుకుందామండి. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి న ఇమాం లోకాన్ హత్వాపి స ఇమాం లోకాన్ నా హంతి నా నిబధ్యతే. అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేని వాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందును కర్మల యందును అంటుకొనదు. ఎంత మంచి వాక్యాలు చెప్పాడు చూసారా? నీ కర్తృత్వ భావం ఉండకూడదు, బుద్ధి అందులో ఇరుక్కోకూడదు. ఈ 2 గుణాలు ఉన్నటువంటి వాడు నిజంగా ఫిజికల్ గా యుద్ధము చేస్తాడా చెప్పండి? ఇది మళ్ళీ పారాడాక్సికల్ సిచ్యువేషన్ అయిపోయింది. వైరుధ్య భావాలు వచ్చేసే చూసారా? అందుకని అది హింసాత్మక యుద్ధముగా ఆ విధంగా మీరు నిర్ధారించడం అనేది అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏమిచ్చాడు చూడండి ఒకసారి. అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాదు, అతనిని ఎట్టి పాపములు అంటవది కరెక్ట్ కాదు. లోకాలన్నింటినీ హతమార్చినా కూడా నీకేం అంటదు, అది పాపము జరగదు అనేది అది మళ్ళీ అర్ధరహితంగా ఉంటుంది. ఇది ఆత్మకి సంబంధించింది. ఆత్మలోని కుళ్ళు జన్మలుగా ఈ కుళ్ళు మనం చేసినటువంటి చెడు కర్మల ద్వారా, అర్థమైందని భ్రష్ట కర్మల ద్వారా ఆత్మ పాడయ్యింది కాబట్టి, సంస్కారాలు పాడయ్యాయి కాబట్టి, మన యొక్క భావి జన్మని కాపాడటం కోసం అని చెప్పి పరమాత్మ మనకి రాజయోగం అనే ప్రక్రియ ద్వారా, ఇది యుద్ధ శాస్త్రము కాదు, ఇది యోగ శాస్త్రము అని చెప్పి ఆత్మ యొక్క స్వయం యొక్క పరిచయాన్ని ఆత్మ యొక్క సంపూర్ణ పరిచయాన్ని, పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయాన్ని, రాజయోగం యొక్క ఏ విధంగా విధానాన్ని మనకి ఈ విధంగా నేర్పిస్తున్నాడు. అది ఫిజికల్ గా యుద్ధము చేయటం అనేది కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? ఇక్కడతో మన యొక్క చర్చను ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్లో మీకు ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు మంత్రంతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.